చెప్పండి ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు అటు చూస్తే ఒక 4 రోజులు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎలా ఉంటుంది జగన్ గెలుస్తారా ఏమన్నా ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఆడబిడ్డల అభిమానం జగనానికి ఎంతో ఎక్కువగా ఉన్నమాట. ప్రతి ఒక్క గడప గడపకు ఆడబిడ్డలు అన్న పంపించిన పథకాలు మటుకు ప్రతి ఒక్క ఆడబిడ్డలకి బాగా జగనన్న వస్తేనే పరిపాలన బాగుంటుందండి. ప్రతి ఒక్క గడప గడపకు కూడా అందరూ ప్రతి అవ్వతాతలు కానీ ప్రతి ఒక్కరు జగనన్న విషయంలో ప్రతి ఒక్కరు మళ్ళీ జగనన్న గెలిపించుకుంటే మన పథకాలు మళ్ళీ వస్తాయని చెప్పి బాగా అందరూ ధీమతో ఉన్నారండి ఖచ్చితంగా గెలిపించడానికి. ముఖ్యంగా ఇప్పుడు జగన్ వచ్చినాక ఎలా ఉన్నాయి స్కూల్స్ ఎలా ఉన్నాయి? స్కూల్స్ అసలు ఒకప్పుడు పాతబడిన బంగ్లాలు ఉండే ఇప్పుడు స్కూల్స్ ఒక సత్యశావలంగా అసలు చాలా బాగున్నాయండి. చూసాం మేము వెళ్ళి చాలా పిల్లలు వాళ్ళ డ్రెస్ కోడ్ కానీ స్కూళ్ళల్లో మెటీరియల్ గోరుముద్ద కానీ ప్రతి ఒక్కటి కూడా అసలు చాలా చాలా బాగున్నాయండి. అసలు పిల్లలు ఇంటి తల్లిదండ్రుల కన్నా కానీ ఇంట్లో అక్కడ స్కూల్లోనే చాలా బాగుందని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తున్నారండి. మరి గెలుస్తారా మళ్ళీ జగన్? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా జగన్ గెలుపు కోసమే మేము ప్రతి ఒక్కరు ఆడబిడ్డ అయితేమి మాకు భర్తలు కూడా సపోర్ట్ చేసి జగన్ గెలవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు మాకు అండగా ఉండి మా భర్తలు కూడా మాతో పాటు వచ్చి జగన్ గెలవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేస్తున్నారండి. అమ్మ మరి ఇప్పుడు ఒక మాట చివరిగా ఇప్పుడు మీ భర్తలు మీకు సపోర్ట్ చేస్తారన్నారు కదా మరి మీ భర్తలకు అన్నం పెట్టద్దు తెలుగుదేశం ఓట్లు అయిపోతే ఓట్లు వేస్తారంటే అన్నం పెట్టిన అట్లయితే ఇంట్లో రాని అని చంద్రబాబు నాయుడు అది ఎవరోనండి చల్లని వాళ్ళు మాట్లాడేది. ప్రతి ఒక్క భర్త ప్రతి ఒక్కరు ఆలోచించిన ప్రతి ఒక్క ఆడబిడ్డకు సపోర్ట్ చేసి నీ వెనక నేనున్నాను జగన్ రావాలి. ఎందుకంటే ఆడబిడ్డ ఇంట్లో మనకు సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఒక్కరు ఆడబిడ్డలు మంచిగా మనకి కుటుంబం బాగుంటాయి కదా ఇల్లాలు ఇంట్లో అందరూ బాగుండేదని చెప్పేసి ప్రతి ఒక్క భర్త సపోర్ట్ చేశారు. ఎవరు భోజనాలకు ఎవరికి ఇబ్బంది ఏం లేదు. ప్రతి ఒక్కరు మా వెనక ఉండి జగనాన్ని గెలిపించడానికి మేము ఈరోజు ప్రతి ఒక్క సిద్ధంగా ఉండి మేము నడుస్తున్నామండి. మీ అన్నొక్కడే కదా అటు చూస్తే అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి కదా ఏ పార్టీ వచ్చినా కానీ ఇబ్బందే లేదండి. ఏ పార్టీ అయినా కానీ ఒక జగనన్న వైపు చూస్తున్నారు. ప్రతి ఒక్కరు జగన్ వైపు చూస్తే ఎన్ని పార్టీలు వచ్చినా గెలుపు మటుకు జగన్. ఓకేనా, థ్యాంక్ యూ.